మీ అందరికీ సురేఖ బెడిదే ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక స్పెషల్ అకేషన్ ఉంది. దానికోసం మనము ఈరోజు కేక్ తయారు చేసుకోబోతున్నాము. సో ఆ కేక్ నేను దాంట్లో ఏమేం వాడి తయారు చేశానో మీకు అది తయారు చేసేటప్పుడే చెప్తాను. కేక్ మాత్రం చాలా సూపర్గా రావాలి. ఇప్పుడైతే మనం వెళ్ళి కేక్ తయారు చేసుకుందాము. దానికన్నా ముందు మీలో ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనము కేక్ తయారు చేసుకొని వచ్చిన తర్వాత ఆ స్పెషల్ అకేషన్ ఏంటో నేను మీకు చెప్తాను. కేక్తో పాటు చెప్తాను, కేక్ కట్ చేసుకుంటూ చెప్తాను, సరేనా? ఇప్పుడైతే మనం కేక్ తయారు చేసుకొని తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ వేసుకోవాలి. మన డైనింగ్ టేబుల్ మీద స్టాండ్, ఎందుకంటే మనం కుక్కర్ని ముందుగా రీహీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం స్టవ్ వెలిగించుకొని సిమ్లో ఒక 15 నిమిషాలు దీన్ని వేడి చేసుకోవాలి. దాని తర్వాత మనం ఎందులో అయితే కేక్ తయారు చేయాలనుకుంటున్నామో దాన్ని మనము ఆయిల్ వేసేసుకొని గ్రీస్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే కేక్ ఎక్కడ అంటుకోకుండా నీట్గా రావడం కోసం మనం ఈ విధంగా దీన్ని గ్రీస్ చేసి పెట్టేసుకొని దీంట్లో ఇప్పుడు మనం కాస్త మైదా పిండి వేసేసుకుందాము. మైదా పిండి వేసేసుకొని ఒకసారి దాన్ని అంతా తిప్పుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే కేక్ ఎక్కడ మనకి అతుక్కోకుండా వచ్చేస్తుంది. ఎందుకంటే అడుగున మనం పేపరు ఎలాంటిది వేయట్లేదు కాబట్టి ఒకసారి మైదా పిండి వేసుకొని దాని చుట్టూ అంతా ఒకసారి అంతటా వచ్చేలాగా ఈ రకంగా మనం కనుక దీన్ని చేసుకొని ముందే పెట్టుకున్నట్లయితే కనుక మనం కేక్ తయారు చేసిన వెంటనే దీంట్లో వేసుకుంటాము. అప్పుడు మనకు అది ఎక్కడ అతుక్కోకుండా అయిపోయిన తర్వాత నీట్గా మనకి ఊడి వచ్చేస్తుంది అన్నమాట. గిన్నె నుంచి మనకి కేక్ చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాము. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కోడిగుడ్లు వేసుకుంటున్నాం. ఎందుకంటే నేను ఎగ్తో చేస్తున్నాను కాబట్టి ఎగ్లెస్ కావాలనుకున్న వాళ్ళు కర్డ్ వాడుకోవచ్చు. ఒక 2 స్పూన్స్లో, ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్ల పెరుగు కూడా మీరు ఇక్కడ వాడవచ్చు గుడ్లకు బదులుగా. నేను గుడ్లు వేస్తున్నాను కాబట్టి ఇంకా మనకు ఇక్కడ పెరుగుతో అవసరం లేదు. దీంట్లో ఒక 1/2 కప్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఏ మెజర్మెంట్తో అయితే నేను షుగర్ పౌడరు మైదా వేసుకుంటానో అదే దాంతో నేను ఇప్పుడు 1/2 కప్పు అయితే నేను ఇక్కడ ఆయిల్ వేసేసుకున్నాను. ఈ రెండింటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. గుడ్లు ఆయిల్ బాగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి బాగా మనం కలిపేసుకుందాము. ఇదంతా ఒకసారి కలిసిన తర్వాత ఇప్పుడు మనము షుగర్ పౌడర్, ఆల్రెడీ షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకుంటున్నాము. షుగర్ పౌడరే వేసుకోవాలండి. షుగర్ వేసుకుంటే అది మెల్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, చాలా కలపాల్సి వస్తుంది. కాబట్టి మనం షుగర్ని మిక్సీలో తిప్పేసుకుంటే పౌడర్ అయిపోతుంది. అదైతే మనకి కేక్లోకి కలపడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. కంపల్సరీగా షుగర్ పౌడరే వాడాలి. షుగర్ ఎట్టి పరిస్థితుల్లో మీరు వేసుకోకూడదు. దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాము. ఇదంతా చక్కగా కలిసిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనము మైదా పౌడర్ వేసుకుంటున్నాను. మైదా పిండి నేను ముందే జల్లించి పెట్టుకున్నాను. ఎందుకంటే లేకపోతే దాంట్లో ఏమైనా ఉండలు ఉన్నట్టయితే ఇది సరిగా రాదు. సేమ్ అదే కప్పుతో ఒక 1.5 కప్పు వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 1 కప్పు వేసుకొని కలుపుకొని చూసుకుంటున్నాను సరిపోతుందా ఎక్కువ అవుతుందా అని. సరిపోతుంది అని అనిపించినప్పుడు ఇంకొక 1/2 కప్ కూడా నేను వేసేసుకుంటాను. ఇదంతా చూడండి చక్కగా వచ్చేసింది. ఎందుకంటే మనకి షుగర్ పౌడరు 1 కప్ అంటే చాలా ఎక్కువ అవుతుంది, చాలా తీయగైపోతుంది. దానికి అందుకే ఏం చేశానంటే ఇంకొక 1/2 కప్పు కూడా నేను మైదా పిండిని ఇక్కడ వేసేసుకుంటున్నాను. దీంట్లో ఏమి వేయకుండానే ఇది బాగా వచ్చేసింది. దానివల్ల ఇంకొక 1/2 కప్పు పట్టింది నాకు. సో ఇప్పుడు దీనంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కన్సిస్టెన్సీ చూసుకోవాలండి ఎలా వస్తుందనేది. చాలా పల్చగా అయిపోవద్దు, చాలా గట్టిగా కూడా ఉండకూడదు. దానికి మనకు కావాలంటే మధ్య మధ్యలో కొన్ని పాలు వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఒకేసారి పాలు ఎక్కువగా వేసుకోవద్దు. చూడండి ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా నేనైతే ఇది మంచిగా కలిపేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. ఈ రకంగా వచ్చే వరకు మనం కలుపుకోవాలి.
ఒక 5 నిమిషాలు అయితే ఖచ్చితంగా కలుపుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఇప్పుడు బేకింగ్ సోడా వేసాను నేను. 1/2 స్పూన్ బేకింగ్ సోడా పడుతుంది, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ పడుతుంది. రెండు వేరువేరండి, బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరు. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ ఒక 2 డ్రాప్స్ చాలండి, ఎక్కువ వద్దు. ఒక 2 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్. తర్వాత కోకా పౌడర్, మనకి దీని చాక్లెట్ పౌడర్ అని బయట దొరుకుతుంది. సో ఇది మనకి ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను, సరిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే టేస్ట్ మనకి మంచి చాక్లెట్ టేస్ట్ వస్తుంది అండ్ కేక్ కలర్ కూడా మనకి మంచి కలర్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మళ్ళీ బాగా దీన్ని కలిపేసుకుందాము. ఇదంతా కలిపేసుకున్నాము, ఇప్పుడు చక్కగా కలిసిపోయినాయి అన్నీ. సో ఇదైతే మనకి ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయినట్టే. చూడండి కన్సిస్టెన్సీ బాగా వచ్చింది. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ గిన్నె ఏదైతే ఉందో, నేనైతే నార్మల్గా ఇంట్లో అన్నం ఉండే బౌగానే అది తీసుకున్నాను, ఎందుకంటే అది దొడ్డుగా ఉంటుంది కాబట్టి మాడిపోకుండా బాగా వస్తుంది. దీంట్లోకి మనం ఆల్రెడీ దాన్ని గ్రీస్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి దీంట్లోకి మనం ఇప్పుడు కలుపుకున్న ఈ కేక్ మిక్చర్ మొత్తం దీంట్లోకి వేసేసుకుందాము. దీంట్లో వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా ట్యాపింగ్ చేయాలి. మధ్యలో ఎలాంటి బబుల్స్ ఉండకుండా కాస్త కొంచెం గట్టిగానే ట్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ముందుగా రీహీట్ పెట్టుకున్న 15 నిమిషాలు అయిపోయింది ఇవన్నీ కలుపుకునేసరికి. సో ఇది హీట్ కూడా అయింది. చాలా వేడిగా ఉంటుంది కుక్కరు, చాలా జాగ్రత్త, సురుకంటుతుంది చూడండి. అందుకని నేను దానికి ఒక నాప్కిన్ పట్టుకొని పెట్టుకుంటున్నాను. చాలా వేడిగా ఉంది అండ్ లొంతగా ఉంది కాబట్టి దాంట్లో మనం ఆ గిన్నెను మధ్యలో పెట్టాల్సి ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత దీనికి మూత పెట్టేసి మనము 35 నిమిషాలు వరకు దీన్ని మూత సిమ్ములో పెట్టేసి ఇలాగే ఈ కుక్కర్ను పెట్టాలి. మూతకి నేను విజిల్ కానీ రబ్బర్ కానీ పెట్టలేదు. ఇప్పుడు 35 నిమిషాలు అయిపోయింది. నేను ఒకసారి టూత్పిక్తోనే దాన్ని చూసుకుంటున్నాను. టూత్పిక్ అసలు ఏమీ అంటలేదు, చక్కగా కాలిపోయింది, ఎంత బాగా వచ్చేసింది, అసలు ఏమీ లేదు. ఇంకోసారి కూడా నేను రెండోసారి కూడా టెస్ట్ చేసి చూసుకుంటున్నాను. సో ఇదైతే మొత్తం హ్యాపీగా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మనము పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా అంటే పూర్తిగా, అస్సలు ఏమాత్రం వేడిగా ఉండకుండా చల్లారిన తర్వాత దాన్ని ఇలా ఉల్టా అనుకుంటే వచ్చేసింది. అసలు ప్లేట్లో నుంచి ఇలా మనం తీసుకోగానే వచ్చేసింది. చూడండి మనకైతే ఇక్కడ ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది. నా దగ్గర అయితే ఇది అమూల్ది కోకా పేస్ట్ ఉందన్నమాట. ఇది మనం బ్రెడ్ పైన పెట్టుకొని తినడానికి వాడతాము. సో ఇది రెడీగా ఉంది కాబట్టి నేను దీనిపైన డెకరేషన్కి ఈ విధంగా నేను వాడుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు నేను బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసేస్తాను. ఎందుకంటే మనకి పైన టెక్స్చర్ కానీ మనం కట్ చేసుకొని తిన్నప్పుడు అది చాలా టేస్ట్గా మనకి వచ్చేస్తుంది. అంతేకాకుండా నేను ఏం చేశానంటే దీన్ని ఒకసారి మధ్యలో కట్ చేసుకొని షుగర్ సిరప్ కూడా వేశాను. ఎందుకంటే అది ఇంకా మనం తింటున్నప్పుడు జ్యూసీగా వస్తుంది. షుగర్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసు కదా. కొంచెం 2 స్పూన్ల షుగర్ని కొద్దిగా 1 స్పూన్ వాటర్ వేసేసి ఇలా కలిపితే షుగర్ సిరప్ వచ్చేస్తుంది. మధ్యలో కట్ చేసుకొని ఒకసారి షుగర్ సిరప్ అండ్ ఈ అమూల్ కోకా పేస్ట్ అయితే పెట్టేసుకొని దానిపైన కూడా నేను ఈ విధంగా ఇట్లా పెట్టేసుకుంటున్నాను మొత్తము. ఇప్పుడైతే ఇదైతే మనకి చక్కగా స్టిక్ వచ్చేసింది. దీనిపైన నాకు డెకరేషన్కి ఏమీ అందుబాటులో లేకపోతే నేను ఏం చేశానంటే వాటర్ మిలన్ తీసి కట్ చేసుకొని ఈ రకంగా పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, ఎంత యమ్మీగా. మొత్తం చుట్టూ అంతా నేను ఆ కోకా పేస్ట్ అయితే పెట్టాను కదా, షైనింగ్గా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడడానికైతే నోరు ఊరిపోతుంది, చాలా బాగా వచ్చింది. మన ఇష్టం. డెకరేషన్కి మన దగ్గర కాజు బాదాం ఏవైనా ఉంటే అవి కూడా పెట్టేసుకోవచ్చు. చాక్లెట్స్ ఉంటే చాక్లెట్స్ కట్ చేసేసుకొని అలా మనం పైన డెకరేషన్కి ఏదైనా వేసుకోవచ్చు. డెకరేషన్ మన ఇష్టం అండి. మన ఇంట్లో అందుబాటులో ఏ ఉంటే వాటితో మనం డెకరేషన్ అయితే చేసేసుకోవచ్చు. నేనైతే ఈ రకంగా దీన్ని డెకరేషన్ అయితే చేసేసుకొని రెడీ చేసేసుకున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా టేస్టీ యమ్మీ కేక్ అయితే మనం తయారు చేసేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేయండి. లాక్డౌన్లో ఉన్నాము, బయటికి వెళ్ళకూడదు కాబట్టి. నా కేక్ చూడండి ఇలా వచ్చేసింది. ఎందుకంటే పైన నేను వాటర్ మిలన్ పెట్టాను,
మనం లాక్డౌన్లో షాప్కి వెళ్ళకూడదు కాబట్టి ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే వాటితోనే ఈరోజు నేను కేక్ అయితే తయారు చేశాను. ఇవాళ స్పెషల్ అకేషన్ ఉంది అని చెప్పాను కదా, అది ఏంటి అంటే ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ. సో నేను ఈ కేక్ అయితే మా హస్బెండ్తో కలిపి కట్ చేస్తాను. సో మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంత మంచి వీడియోని ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళకి ఈ వీడియో ఇంతే, ఇక ఉంటాను. టాటా, బాయ్ బాయ్. చూడండి, ఇక్కడైతే కేక్ చాలా టేస్టీగా అయింది. అసలు ఎంత యమ్మీగా వచ్చేసిందో. మేమైతే మా సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను. సో ఇంత మంచి కేక్ మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇవాళకి ఇంకా బాయ్. థ్యాంక్ యూ.